ఇప్పుడు పెహల్గాం దీని గురించి నేనైతే చాలా ఎమోషన్ అయ్యాను సార్ ఈ విషయంలో. మన న్యూస్ చదివేటప్పుడు కానీ అలాంటప్పుడు ఏంట్రా ఇలా జరిగిందని చాలా బాధేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సామాన్యుల మీద ఇప్పటివరకు అయితే ఇప్పుడు జరిగింది చరిత్రలో ఎప్పుడైనా ఉందా సార్ ఇట్లా సామాన్యుల మీద జరగడం? ఇది మొట్టమొదటిసారి జరిగింది సార్. చాలా దుర్మార్గమైన చర్య. అక్కడికి వెళ్ళిన సాధారణ విహారయాత్రకు వెళ్ళిన పౌరుల్ని పెహల్గామ్ని మినీ స్విట్జర్లాండ్ అని కూడా అంటారు. ఒక చిన్న వ్యాలీ అది, బైసారన్ ఏదో పేరుంది. దానికి నార్మల్గా వెళ్తారు. దాన్ని ఏంది అక్కడ, దానివల్ల అక్కడ కాశ్మీరీ వాళ్ళ ఎకానమీ అంతా టూరిజం మీదే జరుగుతుంది, మొత్తం పర్యాటక రంగం మీద. వీళ్ళు ఎంత దుర్మార్గం చేశారంటే సాధారణ అమాయకులైన టూరిస్టుల మీద కాల్పులు జరిపారు. అది కూడా ఏంది, వాళ్ళ మతం అడిగి. అంటే ఏంది, వాళ్ళ తీవ్రవాదులు అంటే ఏంది, డ్రగ్స్ ఇచ్చేసి వాళ్ళని డ్రగ్ చేసి వాళ్ళకి ఏమంటారు ఇంజక్షన్లు ఇచ్చేసి ఒక మతోన్మాదులుగా ఉన్మాదులుగా తయారు చేసి 26 మందిని, 25 భారతీయులు, ఒక నేపాల్, వీళ్ళని నిర్దాక్షిణ్యంగా కాల్చివేశారు. కాల్చివేసి ఏం చెప్పారు, ఆడవాళ్ళ ముందు చెప్పారు, ఆడవాళ్ళని మేము కాల్చము అని, మమ్మల్ని కూడా కాల్చేయండి ఒక వీరనారి అనింది. ఎంత దౌర్భాగ్యమైన దుర్మార్గమైన ఘటన మనం ఊహించగలమా? మనసులు కలిచివేస్తాయి. ఇది ఒక పెద్ద కుట్ర. దానికి పాకిస్తాన్ సహకరించడం, పెంచి పోషించడం ప్రభుత్వం కానీ ప్రజలు కానీ తట్టుకోలేకపోయారు. ప్రజల నుంచి విపరీతమైన ఆలోచన వచ్చింది ప్రభుత్వానికి, ఈసారి మాత్రం ఉపేక్షించేది లేదు, వీళ్ళకి తగిన బుద్ధి చెప్పాలి.